మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులకు పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య సందేశము ఇవ్వబోయే ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకలాశ్రాలకు కారకుడైన తండ్రి, ప్రేమగల తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, మీ యొక్క కృపలో ఈరోజు యొక్క వర్తమానం అందజేయటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఆరాధన వాక్య సందేశం కాబట్టి ఈ స్థానిక సంఘమే మాత్రమే కాకుండా అనేక స్థానిక సంఘాలలోనూ అనేక మంది క్రైస్తవులు, క్రీస్తునందున్న పరిశుద్ధులు, విశ్వాసులకు అనేక మంది క్రీస్తుని గురించి అదే విధముగా యొక్క వర్తమానం గురించి తెలుసుకునే భాగ్యము అనుగ్రహించి వ్యాప్తి చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము సందేశం ఇవ్వబోయే ముందుగా పాత నిబంధనలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి 4వ అధ్యాయం 12వ వచనము చదువుతున్నాను. దయచేసి మీరును గమనించవలెను. ఒంటరియగు ఒకరి మీద ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాణ్ణి నిద్రింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా. ఇద్దరు కలిసి ఉండటం అనేది అంటే గెట్ గ్యాదరింగ్, కలిసి ఉండటం అనేది ఇది స్ట్రెంగ్త్, బలం. ఈ వాక్యాన్ని బట్టి క్రైస్తవ వివాహానికి సిద్ధపడుతున్న వారు వివాహానికి ముందు సమయంలో తెలుసుకోవాల్సిన కొన్ని మార్గదర్శక సూత్రాలను లేకపోతే సలహాలను ఈరోజు పాఠములో బైబిల్ ప్రకారముగా మనము తెలుసుకుందాం. అయితే అంశము థీమ్ ఏమనగా క్రిస్టియన్ గైడ్ టు డేటింగ్. క్రిస్టియన్ గైడ్ టు డేటింగ్. క్రైస్తవులు వివాహము చేసుకునేవారు ముందుగా ఆయా సమయములో గమనించవలసిన విషయాలలో మార్గనిర్దేశము, ఈ విషయాలను మనం శ్రద్ధగా తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో చదివిన ఇద్దరు అంటే వివాహము చేసుకునేవారు ముందుగా కొంత సమయంలో, దాన్ని ఈ రోజుల్లో ఈ మోడర్న్ డేస్లో డేటింగ్ అనే పదం వచ్చింది. వాస్తవానికి ఈ డేటింగు, ఈ పాఠం ఇది కొత్త సిలబస్గా అనిపిస్తుంది. వాస్తవానికి మా ఏజ్లో 70-75 ఇయర్స్ అంత ముందు వివాహాలు ఎలాంటి డేటింగ్లు ఏమి లేవు. పెద్దలు నిర్ణయించిన వివాహానికి కట్టుబడి అమ్మాయి కానీ అనగా పెండ్లి కూతురు కానీ పెండ్లి కుమారుడు కానీ వివాహం చేసుకోవాల్సిన వారు పెద్దలు ఇచ్చిన సలహాలు మేరకు వివాహం జరిగేవి. అవి స్థిరంగా ఉండేవి. ఆ రోజులు వేరు. ఇప్పుడు కాలంలో సమయంలో మారింది. చాలా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటున్నాం. కానీ అదేవిధంగా
ఈ యొక్క కొత్త పాఠం వచ్చింది, డేటింగ్ అనేది. ఈ డేటింగ్ గురించి కొన్ని బైబిల్ లేఖన ప్రకారంగా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో ఆ విషయాలను ఈరోజు పాఠంలో క్రిస్టియన్ గైడ్ టు డేటింగ్ అనే అంశం మీద మాట్లాడుచుండగా మీరు శ్రద్ధగా గమనించవలేను. వాస్తవానికి క్రైస్తవులు వివాహము అనేది ఏ విధంగా జరగాలంటే అది విశ్వాసుల మధ్య వివాహము జరగాలి. మొట్టమొదటిగా బైబిల్ బోధిస్తుంది. తర్వాత పాత నిబంధనలో కూడా విశ్వాసులైన వివాహం చేసుకున్నప్పుడు శ్రమలు వచ్చినాయి. పాత నిబంధనలో ఆహాబు యెరోబాము మార్గములో నడిపించిన ఆ మార్గంలో నడిచిన ఆహాబు, అదేవిధంగా దక్షిణ దేశపు రాజు అయిన యెహోషాపాతు 1000 మందుకున్నారు. అంటే ఈయన కుమారులకు ఉత్తర దేశపు రాజు కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. ఆహాబు యెహోషాపాతు 1000 మందుకున్నారు. కాబట్టి అప్పుడు శ్రమలు వచ్చినాయి. దేవుని చిత్తానుసారంగా జరిగిన వివాహ విషయంలో శ్రమలు వస్తాయి. ఎందుకంటే ఈ పాఠం చాలా అనుభవం మీద, నా యొక్క అనుభవం మీద మొట్టమొదటగా ఈ యొక్క సందేశాన్ని తెలియజేయాలని సంఘానికి తెలియజేస్తూ అనేక మందికి తెలియజేస్తున్నాను. వివాహం అనేది విశ్వాసుల మధ్య కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18 వచనంలో మనం తేటగా చూడొచ్చు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడే. తర్వాత దశలకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా సమస్తమును పరిశీలించి మేలైంది చేపట్టండి. వివాహం అంటే ఏదో 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయటం కాదు. అది లోకరీతిగా సామెత. కానీ బైబిల్ ప్రకారము, పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారం ఏమిటనగా వివాహం అనేది చాలా పరిశుద్ధమైనది, విలువైనది, గౌరవించదగినది. వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వివాహం చేసుకోకపోతే చాలా శ్రమలు వస్తాయి. పాత నిబంధనలు చూసాం. ఆహాబు యెహోషాపాతు మార్గం వారు ఏ విధంగా నడుచుకున్నారో, ఎక్కడ శ్రమలు వచ్చినాయో. తర్వాత చూసినట్టయితే నా ప్రియ సహోదరులారా, ఈ రోజుల్లో చాలా మంది, అనేక మంది ఈ మ్యారేజ్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే, ఒక అతను ఇటీవల నాతో అన్నాడు, నేను 100 అబద్ధాలు ఆడి 100 పెళ్లిళ్ళు చేశాను అన్నాడు. 100 అబద్ధాలు ఆడి 100 పెళ్లిళ్ళు చేస్తే ఎన్ని పెళ్లిళ్ళు నిలబడుతున్నాయి? వివాహము అనేది చాలా గౌరవప్రదమైనది, 100 ఏళ్ల పంట. ఈ 100 ఏళ్ల పంటలో 100 అబద్ధాలు ఆడి చేసే అవసరం చేయకూడదు. ఈ రోజుల్లో అనేకమైన విడాకుల కార్యక్రమం, పెళ్ళైన తెల్లారినే 2వ రోజే విడాకులు అనే కార్యక్రమాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. కేవలము ఇది ఎవరైనా ఈ రోజుల్లో మోడర్న్ డేస్ లో జరుగుతున్న విషయాలు నేను తెలియజేస్తున్నాను. వారి తల్లిదండ్రులు పొరపాటు వల్ల జరగవచ్చు, లేకపోతే మధ్యవర్తులు వారి స్వలాభం కొరకు వారు చేసే అలాంటి 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసే కార్యక్రమాల్లోనూ, లేకపోతే సరిగా ఒకరు కలిసి ఉండటం వలన బలము, స్ట్రెంగ్త్ వస్తుంది అని చదివాం. మహాజ్ఞాని ప్రసంగి చెప్పాడు. కానీ ఈ ఇరువురు ఏ విధంగా ఉండాలంటే ఒకరు అండర్స్టాండింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. దాన్నే ఈ రోజుల్లో డేటింగ్ అంటున్నారు. వాస్తవానికి ఈ డేటింగ్ అనేది కొత్త సిలబస్ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మనం బైబిల్ ప్రకారం చూస్తే ఈ డేటింగ్ను చాలా జాగ్రత్తగా చేసుకుంటా పోతే ఈ యొక్క అనేకమైన సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా చూసినట్టయితే క్రిస్టియన్ గైడ్ టు డేటింగ్లో మొట్టమొదటిగా మనము
అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అనగా మేల్ అండ్ ఫిమేల్ ఏం చేసుకోనుకున్నారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. వారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మొట్టమొదటిగా వారు విశ్వాసుల మధ్య వివాహం కాబట్టి బిగిన్ విత్ గాడ్, దేవుని దగ్గర నుండే ప్రారంభించాలి, దేవుని సహాయంతో మొదలు పెట్టాలి. ఫస్ట్ పాయింట్, దేవుని సహాయంతోనే మొట్టమొదటిగా దేవుని వెతుకుతూ దేవుడే మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చి దేవుని చిత్తం మీద తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది మొదటి పాయింట్. రెండవదిగా చూసినట్టయితే ఈ యొక్క క్రిస్టియన్ డేటింగ్ లో ఈ మార్గదర్శనం ఏదంటే రెండోది, అసలు ఈ యొక్క డేటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ కాల నిర్ణయంలో, ఈ సమయంలో ఉద్దేశం, పర్పస్ ఏంటి? ఆ ఉద్దేశం అనేది, ఈ డేటింగ్ యొక్క ఉద్దేశమో ఏదో సరదాగో, లేకపోతే కాలక్షేపణ కోసమో, లేకపోతే శృంగారానికి కొరకు చేసేది కాదు. ఈ డేటింగ్ను మిస్అండర్స్టాండ్ కాకూడదు. తర్వాత మూడవదిగా గమనించినట్టయితే డేటింగ్ అనేది మన యొక్క హద్దుల్లో ఉండాలి. వారి యొక్క హద్దుల్లో వివాహం చేసుకునే వారు ఇరువురు వారు ఒకరొకరు అండర్స్టాండింగ్లో, గ్రహింపులో రావాలి. ఆ గ్రహింపులో వారి యొక్క హృదయాన్ని భద్రపరచుకోవాలి, భద్రంగా ఉంచుకోవాలి. హృదయంను భద్రంగా ఉంచుకోవాలి, మనసును కూడా భద్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మహాజ్ఞాని సొలొమోను అంటాడు 4వ అధ్యాయం సామెతలు 4:23 4:20, నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, నీ హృదయాన్ని భద్రపరచుకో అంటాడు. హృదయం నుండి జీవధారులు బయలుదేరుతాయి కాబట్టి వివాహం కావలసిన వారు ముందుగా తమ యొక్క హృదయాన్ని భద్రపరచుకోవాలి. తర్వాత కూడా చూసినట్టయితే మనస్సును కూడా అణుచుకోవాలి. మనస్సును, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనములో నీ మనస్సును అణుచుకో అంటూ రాయబడి ఉంది. మనస్సును అణుచుకోవాలి. డేటింగ్లో, ఈ క్రిస్టియన్ మ్యారేజ్ విషయంలో, ఒక గైడ్ టు డేటింగ్లో చూసినట్టయితే ఒకటి హృదయాన్ని మరి మనస్సును అదుపులో ఉంచుకోవాలి. 4వది చూసినట్టయితే సెట్ బౌండరీస్, హద్దులు. దేవుని యొక్క హద్దుల్లోనే గాడ్లీ బౌండరీస్ చాలా ప్రాముఖ్యం. ఈ హద్దులు దాటి వెళ్ళకూడదు. దేవుని చిత్తానికి దేవుని యొక్క హద్దులు దాటి వెళ్ళకూడదు. నాట్ అవుట్ ఆఫ్ బాండ్, బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్ళావా పాపంలో పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కాల నిర్ణయంలో, ఈ డేటింగ్లో, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ విషయాన్ని ఈరోజు అనేక మంది చెప్తున్నారు, మంచిదే. మనం పరిశీలన చేసుకోవాలి. మార్గదర్శకం ఏంటంటే ఆ యొక్క పాపంలో పడే అవకాశానికి ఇవ్వకూడదు. గాడ్లీ బౌండరీస్, దేవుని యొక్క హద్దుల్లోనే, దేవుని యొక్క నియమంలోనే నిలబడి ఉండాలి. తర్వాత 5వది కలిసినట్టయితే డేట్ విత్ ఇంటెగ్రిటీ. మనము ఆ యొక్క కాలంలో, అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే సమయంలో, ఈ రోజుల్లో చాలా ఫోన్లు వచ్చినాయి. ఫోన్లో ఏదో టైం పాస్ చేసుకోవడం, మాట్లాడుకోవడం కదా, ఇంకా కొన్ని రోజులు పెళ్లి కాబోతుందని ఒకరొకరు మాట్లాడుకోవటం, అది కాదు. ఆ మాటల్లో మాట్లాడుతున్నప్పుడు వాటి బౌండరీస్లో ఉంటున్నారు. రెండోది హృదయము భద్రపరుచుకుంటున్నారు, మనసును పవిత్రంగా ఉంచుకుంటున్నారు. తర్వాత చూసినట్టయితే యథార్థతను గమనిస్తూ ఉండాలి. అవతల వ్యక్తి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఏంటి యథార్థత?
అతడు ఆమె ఎంత నిజాయితీగా ఉన్నారు, నిజాయితీ గమనించాలి, యథార్థత గమనించాలి. తర్వాత అతడు ఎంత కనికరం కలిగి మాట్లాడుతున్నాడా, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. యథార్థత, నిజాయితీ, నమ్మకము, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. మళ్ళీ ఇది కూడా గమనిస్తూ ఉండాలి. ఈ డేటింగ్ లో ఇంకేం గమనించాలంటే అతడు ఆమె అబద్ధాలు మాట్లాడుతున్నారా, లేకపోతే ఏమైనా దాపిరికాలు ఉన్నాయా, లేకపోతే ఇంక వేరైనా అలవాట్లు ఉన్నాయా, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. ఈ గమనిస్తూ ఉంటున్నప్పుడు ప్రియమైన సహోదరులారా, డేట్ విత్ ఇంటిగ్రిటీలో మనం చూసినట్టయితే ఒకరొకరు అభిప్రాయాలు తెలుసుకుంటా ఉండాలి. అభిప్రాయాలు నేను ముందే చెప్పాను, ఫోన్ వచ్చింది కదా అని ఏదో కొన్నాళ్ళు పెళ్లి అవుతుందో, ఏదో ఆ యొక్క సరసాల కోసమో, లేకపోతే టైం పాసమో, లేకపోతే అందుకోసం కాదు. అభిప్రాయాలు, అవతల వ్యక్తి యువతల వ్యక్తి అభిప్రాయాలు ఒకరొకరు తెలుసుకోవటం చాలా మంచిది. తెలుసుకోకపోతే ఏమైందంటే చాలా సమస్యలు వస్తాయి. ఒకసారి ముండ్ల పొదల్లో పడ్డారా, దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఒక 70-80 సంవత్సరాల క్రితము వివాహాలు అయితే అప్పుడు ఎలా ఉండేదంటే పెద్దల మధ్య మాట్లాడేవారు, అవతల వాళ్ళు మాట్లాడి సరిదిద్దేవాళ్ళు, లేకపోతే ఎవరు సపరేట్గా ఉంటే మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టేది, టైం వేస్ట్ అయ్యేది కాదు. ఈ రోజులో చట్టాన్ని గౌరవించాలి. చట్ట ప్రకారం అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఈ లోపు అనేకమైన టైం వ్యర్థమవుతూ ఉంటుంది, డబ్బులు అయిపోతా ఉంటే తల్లిదండ్రులు సఫర్ అవుతా ఉంటారు, కుటుంబీకులు సఫర్ అవుతూ ఉంటారు, ఇవన్నీ. కాబట్టి వివాహానికి ముందుగా ఒకరు ఇద్దరు కలిసి ఉండటం మంచిది, తోడు అవసరము, దేవుని చిత్తం అది. అయితే ఒకరొకరు అండర్స్టాండింగ్కి రావాలి, వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటా ఉండాలి. ఏమైనా అబద్ధాలు ఆడుతున్నాడా, ఏమైనా దురలాట నోట్లు ఉన్నాయా, ఏమైనా యథార్థత లేదా, ఇలాంటి అన్ని విషయాలు గమనించాలి. నేను ముందే చెప్పాను, ఒకసారి ముండ్ల పొదలో పడ్డావా మరలా బయటికి రావటం చాలా కష్టం. ఎందుకంటే యేసు ప్రభువారే చెప్పారు ఏంటంటే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని. తర్వాత మన యొక్క ఈ డేటింగ్లో క్రీస్తే మనకు కేంద్రం, మన హృదయాల్లో క్రీస్తే ఉండాలి. ఇద్దరు ఒకళ్ళ వేరే స్థానిక సంఘంలో ఉందనుకో ఆమె, లేకపోతే అతను, వారు ప్రేయర్ చేయాలి, ఇద్దరు ప్రేయర్ చేయాలి. ఏదో ఆ పెళ్లి రోజు ఇద్దరు కూర్చొని ఆ ఒక్కరోజు పెళ్లి చేసే కార్యక్రమం, ఆ ప్రార్థన చేసేది కాదు. దేవునితో మొదలు పెట్టాలి, ప్రార్థనా జీవితం గడుపుతూ ఉండాలి. ఎందుకంటే నేను చాలా వివాహాలు చేస్తూ ఉంటాను, చాలా అనుభవం ఉన్నది నా జీవితంలో. దాన్ని బట్టి తెలియజేస్తున్నాను, ప్రార్థనా పరులు, ఇద్దరు ప్రార్థనా పరులై ఉండాలి, ఇద్దరు సంఘానికి వచ్చేవారై ఉండాలి. మరి సంఘము డెనామినేషన్ సమస్య కూడా రాకుండా చూసుకోవాలి. తర్వాత చూసినట్టయితే మరి ఇద్దరు కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. యాజ్ ఎ కపుల్, ఒక భార్య భర్త వారు విడివిడిగా ఎవరు ఉన్నప్పటికీ ఒక భార్య భర్తలో ఎదుగుతున్నట్టుగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి, ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. తర్వాత చూసినట్టయితే ప్రియమైన సహోదరుడా, 7వ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క డేటింగ్ లో ఫలములు గ్రహించాలి. ఫలములు, మంచి ఫలము, మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చింది యేసు ప్రభువారు చెప్పారు. చెడ్డ చెట్టు చెడ్డ ఫలములు ఇచ్చింది. మంచి చెట్టు మంచి ఫలాలు ఇచ్చింది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇచ్చింది. చెడ్డ చెట్టు దగ్గరికి వెళ్ళి మంచి ఫలాలు వెతికితే దొరకవు. యేసు ప్రభువారు ఈ విషయంలో బాగా తెలియజేసి ఉన్నాడు. చూడండి, దీన్ని కొద్దిగా వివరణ చేస్తాను, గమనించండి. ఈ డేటింగ్లో వివాహము కావలసిన వారు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో
ఒకరు వివాహము చేసుకునే వారు ఎదురు చూస్తున్నా, లేకపోతే పెద్దలుగా వెళుతున్నా వారు కూడా సలహాలు ఇచ్చే అవకాశం, సలహాలు ఈ విధంగా సలహాలు ఇవ్వాలి, గమనిస్తూ ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం చూడండి. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు. 2000 సంవత్సరాలు క్రితం చెప్పినప్పటికీ నేటికి ఆ కొండ మీద ప్రసంగం మన జీవితాలకు ఎంతో ఉపయోగపడుతుంది. మార్పు లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం నేను చదువుతున్నాను. వారి ఫలముల వలన మీరు తెలుసుకొందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లైనను అంజూరపు పండ్లైనను కోయుదురా. దయచేసి మరలా చదువుతున్నాను. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లలో అంజూరు పండ్లైనను కోయుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తాయి. మన బైబిల్ ప్రకారంగా మంచి ఫలాలు ఏంటి? ఒకటి వెలుగు ఫలం. వెలుగు ఫలంలో సత్యము, నీతి, యథార్థత ఉంటుంది. రెండవదిగా క్రైస్తవులో ఇంకొక ఫలము ఆత్మ ఫలము. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనం, విశ్వాసము, ఆశ, నిగ్రహము, ఇవన్నీ ఆత్మ ఫలం. ఇంకోటి ఉంది నిష్ఫలం, అంటే ఉపయోగం లేనిది, పనికి మాలింది అన్నమాట. పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాలు ఇచ్చింది. పనికి మాలిన చెట్టు దగ్గరికి వచ్చి ఆ ఫలాల దగ్గరికి వచ్చి మంచి ఫలాలు వెతికితే దొరకవు అని యేసు ప్రభువారు హెచ్చరించారు. ఇక్కడ మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. ఈ డేటింగ్ లో, క్రిస్టియన్ గైడ్ టు డేటింగ్ లో, ఈ అంశంలో క్రైస్తవులు వివాహానికి ముందు పెండ్లి కావలసిన పెండ్లి కుమారుడు గాని పెండ్లి కుమార్తె గాని వారు వివాహం చేసుకోబోతున్న విడివిడిగా ఉన్నవారు ఏకమవుతున్నప్పుడు ఇన్ని విషయాలు గమనిస్తూ మంచి ఫలాలు ఉన్నాయా లేవో గమనిస్తూ ఉండాలి. ముండ్ల చెట్టుల్లో వచ్చి ద్రాక్ష పళ్ళు వెతికితే దొరుకుతాయా? ముండ్ల చెట్లు విలేజ్లో మనం చూసినట్లయితే అన్ని ముండ్ల చెట్లు నడపోతే కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకుంటాయి, ఒంటి నిండా ముళ్ళు గుచ్చుకుంటాయి. ఒకసారి ముండ్ల పొదల్లో పడ్డామనుకో అని గుచ్చుకోవటమే ఉంటుంది, బాధే ఉంటుంది. ఆ ముండ్ల పొదల నుండి బయటపడటం చాలా కష్టమైంది. పల్లేరు చెట్లు అన్నాడు యేసుప్రభు వారు. పల్లేరు చెట్లు అంజూరు పళ్ళు. పల్లేరు అంటే విలేజ్ లో పొలాల్లో గట్ల మీద పల్లేరు కాయలు ఉంటాయి, చిన్న చిన్న విత్తనాలుగా. చాలా ముళ్ళు గుచ్చుకుంటే చాలా నొప్పి ఉంటాయి, కాళ్ళ నుండి గుచ్చుకుంటాయి. పల్లేరు చెట్లు వచ్చేసి అంజూరు పళ్ళు వెతికితే అంజూరు పళ్ళు దొరుకుతాయా? ఎంత అమాయకత్వం అండి! ఈ అమాయకత్వాన్ని ప్రభువారు చెప్తున్నాడు. మీరు ఈ డేటింగ్ లో నా ప్రియ సహోదరుడు ఎవరైనా, మీరు వివాహం చేసుకునే యవనస్తులు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వాక్యాన్ని గమనించండి. యేసు ప్రభు వారు సెలవిచ్చారు, మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చింది, పనికిమాల చెట్టు పనికిమాలి ఫలములు ఇచ్చింది. కాబట్టి మంచి చెట్టు దగ్గర మంచి ఫలాలు వెతకండి. యు సర్చ్ ఫర్ గుడ్ ఫ్రూట్. మంచి ఫలాలు, వెలుగు ఫలాలు, ఆత్మ ఫలాలు అవి ఉన్నాయా లేవా గమనించాలి. తర్వాత అందులో ముండ్ల పొదలో పడ్డాక అక్కడ పోయి ద్రాక్ష పళ్ళులాగా ఉండాలి, లేకపోతే పల్లేరు పొదల్లో పడిపోయి పల్లేరు చెట్టులో పడిపోయి ఆడ గుచ్చుకుంటా ఉంటాయి కాళ్ళకి. అక్కడ అంజూరు పళ్ళు కావాలంటే దొరకవు. చెడ్డ చెట్టు మంచి ఫలాలు ఇవ్వదు. కాబట్టి నా ప్రియ సహోదరుడా,
సహోదరి గమనించాలి. ఎవరైనా వివాహం చేసే పెద్దలు కానీ ఎవరైనా మ్యారేజ్ బ్యూరోలో ఎవరైనా ఉంటే గమనించాలి. ఎందుకంటే ఒక మ్యారేజ్ ఏజెంట్ ఈ విధంగా అన్నాడు, నేను 100 అబద్ధాలు ఆడి 100 పెళ్లిళ్ళు చేశాను అన్నాడు. 100 పెళ్లిళ్ళు అబద్ధాలు ఆడి పెళ్లిళ్ళు ఎన్నో రోజులు నిలవు. ఈ రోజుల్లో మీరు చూడండి, కోర్టులో, పోలీస్ స్టేషన్లో, ఇంకా అనేక మహిళా కోర్టుల్లో ఎన్ని ఈ యొక్క సమస్యలను మీరు గమనించగలరు. కారణం ఏంటంటే సరైన డేటింగ్ లేకపోవటం వల్ల, ఒకరొకరు అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల. ఎందుకంటే ఇది యొక్క నా అనుభవం మీద చెప్తున్నాడు, ఇట్ ఇస్ మై ఎక్స్పీరియన్స్, యథార్థం చెప్తున్నాను దేవుని ఎదుట. కాబట్టి వివాహం చేసే ఒకళ్ళు పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎంతవరకు నిజాయితీగా ఉన్నాడు, ఎంతవరకు యథార్థత ఉన్నది, కనికరం కలిగిన వ్యక్తి కాదా, అతను అబద్ధాలు ఉన్నాయా, మోసాలు ఉన్నాయా, లేకపోతే ఇతర అలవాట్లు, బ్యాడ్ అలవాట్లు ఏమైనా ఉన్నాయా, అతను లాంగ్వేజ్ ఎలా ఉంది, ఫిల్తీ లాంగ్వేజ్ ఉందా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాడా, బూతు మాటలు మాట్లాడుతున్నాడా, గౌరవించే వ్యక్తిగా ఉన్నాడా లేడా, ఇవన్నీ గమనించాలి. మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చును, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలములు ఇచ్చును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో యేసు ప్రభువారు చెప్పిన గొప్ప మాట నేడు మనకెంతో ఉపయోగపడుతుంది. ఇక ఆఖరిగా ఈ క్రిస్టియన్ గైడ్ టు డేటింగ్ లో క్రైస్తవులు వివాహానికి ముందు ఉన్న సమయంలో మార్గనిర్దేశం ఏమనగా, మనం డేటింగ్ చేస్తూ ప్రార్థన చేస్తూ జాగ్రత్తగా ఉంటూ మన హద్దుల్లో మనం ఉంటూ పవిత్రంగా ఉంటూ దేవుని చిత్తానికి వదిలిపెట్టాలి. దేవుని చిత్తానికి ఏంటంటే బీ పేషెంట్ అండ్ ట్రస్ట్ గాడ్ టైమింగ్. గాడ్ టైమింగ్, దేవుని సమయం గొప్పది, మనుషుల సమయం కాదు. వాళ్ళు ఈ రోజున పెళ్లి చేసుకుంటున్నారు, నేను కూడా ఇదే రోజు పెళ్లి చేసుకుంటాను, త్వరపడి పెళ్లి చేసుకోవాలి. దేవుని టైం ఏదో చూడండి, దేవుని చిత్తం కోసం ఎదురు చూడాలి. బీ పేషెంట్, వెయిట్ చేయాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సమయం కొరకు ఎదురు చూసినప్పుడు గాడ్స్ టైమ్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. దేవుని ఒకళ్ళను ఆలస్యమైందా వివాహం విషయంలో దుఃఖపడి భయపడే అవసరం లేదు. ఆ టైం వేస్ట్ కాదు. ఎందుకంటే ఆ టైంని దేవుని చిత్తానికి అప్పచెప్పాం. దేవుని చిత్తానికి అప్పచెప్పుడు దేవుడు చూపించే మన ఆలోచన, మన తలంపులు మన యొక్క ఆలోచనలు కావు. దేవుని యొక్క ఆలోచనలు శ్రేష్టమైనవి, దేవుని యొక్క తలంపులు గొప్పవి. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు శ్రేష్టమైనవి. మనుషులు పైరూపం చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నరుల వేషము దేవుడు లక్ష్య పెట్టడు. దేవునికి కావాల్సింది హృదయం. మనం కూడా హృదయమును, మనస్సును, మంచి స్వభావమును, తత్వను వెతకాలి. నా ప్రియ సహోదరుడా, నా సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డ, గమనించాలి. ఒకసారి ముండ్ల పొదల్లో పడ్డావా, ఆ ముండ్ల పొదల నుండి బయట పడటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సమయంలో తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతారో తెలుసా? ఇరువురు బంధువులు ఎంత సఫర్ అవుతారో తెలుసా? తర్వాత ఎంత ఆస్తులు కోల్పోతారు, సమాజంలో ఎంత బాధ కలిగింది వీరిని చూసి. కొందరు బాధ కలుగుతుంటే కొందరు నవ్వేవారు కూడా లేకపోవాలి. అది కూడా గమనిస్తున్నాను. కేవలము ఆ యొక్క మ్యారేజ్ ఏజెంట్స్ ఉంటారే, వారు స్వార్థం కోసం కొన్ని పొరపాట్లు జరగవచ్చు, లేకపోతే తల్లిదండ్రులు తెలియక పొరపాట్లు చేసుకున్న నిర్ణయం కావచ్చు, లేకపోతే ఈ సరైన డేట్ నిర్ణయము సరైనది లేకపోవటం వలన డేటింగ్ ఒకళ్ళొకళ్ళు సరిగా అండర్స్టాండింగ్ లేకుండా త్వరపడి స్వయ చిత్తానికి తానే జ్ఞానం అనుకొని త్వరపడి నిర్ణయం తీసుకోవటం వలన అనేక సమస్యలు వస్తున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి ముగింపులో బీ పేషెంట్
కనిపెట్టి చూడు, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సమయం కొరకు, దేవుని సమయం, ఆ టైమింగ్ అనేది దేవునికి ఇవ్వాలి. మనకు పాత నిబంధనలు ఒకటి జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. యోసేపు ఎన్ని శ్రమలు వచ్చినాయి. యోసేపు యాకోబు కుమారుడు, చిన్న కుమారుడు. ఐగుప్తులే ఇక్కడ చూస్తే అన్నదమ్ములు కొట్టి గోతులు వేసారు. గోతుల నుండి తీసి ఇస్మాయిల్కి అమ్మారు. వారు వెళ్ళి ఐగుప్తులో ఒక సైన్యాధిపతికి అమ్మారు. అక్కడ పోయి దాసుడిగా ఒక సర్వెంట్గా ఉన్నాడు, ఒక సేవకుడిగా ఉన్నాడు, ఒక బానిసగా ఉన్నాడు. తర్వాత అక్కడ వచ్చి నిందలు పడ్డాయి, లేనిపోయిన నిందలు, తీసుకెళ్లి జైలు వేసారు. ఎంతో దుఃఖపడ్డాడు. ఆ టైంలో అన్నదమ్ములు కొట్టేశారు, ప్రేమించే తండ్రి నుండి దూరం చేశారా, తర్వాత గోతిలో పడేశారా, చంపబోయారా, తర్వాత అమ్మేశారా, తర్వాత లేనిపోయిన నింద వచ్చి పడిందా అని ఏడ్చుకుంటూ, కానీ అతను టైమింగ్ అనేది దేవుని చిత్తానికి వదిలాడు. దేవుని చిత్తం, దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు. యోసేపు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 13 సంవత్సరాలు ఎదురు చూశాడు. తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? యేసుని ఎంత గొప్పగా హెచ్చించాడంటే ఒక దాసుడు నుండి ఒక ప్రైమ్ మినిస్టర్ ర్యాంక్లో తీసుకొచ్చాడు. ఎ సర్వెంట్ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో ఆయన ఫరో ప్రెసిడెంట్గా ఉన్నట్టుంటే ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆ యొక్క స్టేజ్లోకి వచ్చాడు. దేవుడు హెచ్చించాడు. దట్ ఇస్ గాడ్స్ టైం. దేవుని చిత్తం కొరకు ఎదురు చూడాలి. ఆ డేటింగ్ దేవుని చిత్తం వదిలేయాలి, పరీక్షించాలి. ఎదురు చూశాడు. ఆదికాండం 50 అధ్యాయంలో సహోదరులు అంటారు, సహోదరులతో అంటాడన్నమాట యేసు ప్రభువారు, యేసోబు అంటాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారే కానీ అది మేలుకే జరిగింది. అనేక మందిని పోషించటానికి దేవుడిది ఆయన యొక్క సంకల్పంలో మేలుకే చేశాడు అని చెప్తారు. మనుషులు కీడు చేయాలని చూస్తారు, కానీ దేవుడు బాగు చేయాలని చూస్తాడు. సాతాను డిస్ట్రాయ్ చేయాలని చూస్తూ ఉంటాడు, కానీ దేవుడు రిస్టోర్ చేయాలని చూస్తూ ఉంటాడు. సాతాను పాడు చేయాలని చూస్తుంటే దేవుని బిడ్డల ఎడల దేవుడు ఏం చేస్తాడంటే రీస్టోర్ చేస్తాడు, బాగు చేస్తాడు, సరిదిద్దుతూ ఉంటాడు. ఈ రెండు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని గాడ్స్ టైం, దేవుని చిత్తానికి సమయం వదిలిపెట్టాలి. ఈ క్రిస్టియన్ గైడ్ డేటింగ్ ఈ అంశంలో క్రైస్తవుల వివాహానికి ముందు సమయంలో మార్గనిర్దేశం ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే దేవునికి ఆ సమయాన్ని అప్పగించినప్పుడు, ఆయన చిత్తం కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మర్చిపోవటం అన్యాయుడు కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనములో నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 8, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ పీపుల్ అంటే సంఘంగా చేర్చబడిన క్రైస్తవుల గురించే చెప్తున్నాడు అన్నమాట. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం, జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన ప్రణాళికలో ఉన్నవారికి మేలు చేయటానికే సమస్తము సమకూడి జరుగుతున్నవి. మేలు జరగాలనే దేవుడు కోరుతూ ఉంటాడు. సాతాను డిస్ట్రాయ్ చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. రోమపత్రిక 8:8లో దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు జరగటానికి సమస్తము సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుదము అంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, మరి క్రిస్టియన్ గైడ్ టు డేటింగ్లో మొట్టమొదటిగా మనం గమనించాలి, వివాహం చేసుకునేవారు ఇద్దరు కలిసి ఉండటం మంచిది. ఇద్దరు తోడు, సాటిన సహాయం అవసరము, తప్పనిసరిగా సాటిన సహాయం అవసరము. అందులో ఈ సహాయం వెతుకునేటప్పుడు లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామ్యాన్ని వెతికేటప్పుడు మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, ఈ యొక్క డేటింగ్లో, ఈ యొక్క కొత్త
సిలబస్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాఠంలో దేవునితో ప్రారంభించాలి. అసలు ఈ డేట్ యొక్క ఉద్దేశం నుండి దాటిపోకూడదు. శృంగారానికో లేకపోతే సరదాగో చేసుకునేది కాదు. దాన్ని మిస్అండర్స్టాండ్ కాకూడదు. తర్వాత హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ఇద్దరు వివాహం కావాల్సిన వారు వివాహం కాకముందు తమ హృదయాన్ని మనసును భద్రంగా ఉంచుకోవాలి. వారి యొక్క హద్దుల్లో ఉండాలి. 4వది. 5వదిగా ఆ డేటింగ్లో యథార్థత, సత్యము గమనిస్తూ ఉండాలి. హానెస్టీ, అవతల వ్యక్తి అబద్ధాలు, ఏమైనా మోసాలు ఉన్నాయా, ఏమైనా గమనిస్తూ, ఏమైనా బ్యాడ్ అలవాట్లు ఉన్నాయా, ఇవన్నీ గమనిస్తూ కనికరం కలిగిన వ్యక్తా కాదా గమనిస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరు క్రీస్తే, హృదయం క్రీస్తుని కలిగి ఉండాలి. ఇన్ క్రైస్ట్ అంటే అప్పుడప్పుడు బాప్తిసం పొందడం కాదు. పెళ్లికి బాప్తిసం ముందు పోయి అప్పుడు క్రైస్తవుడు కావటం కాదు. ముందుగానే క్రీస్తునందు చేర్చబడాలి. విశ్వాసం, వారు మనసు ఒప్పుకోవడం, పాపక్షమం, బాప్తిసం, క్రీస్తునందు చేరాలి. క్రీస్తులో శరీరంలో అవయంలో చేర్చబడి ఉండాలి. తర్వాత ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఇద్దరు చర్చ్ అటెండ్ చేస్తూ సంఘానికి వస్తూ ఉండాలి. ఒక జంటగా ఎదుగుతూ ఉండాలి. ఒక జంటగా ఆత్మీయంగా, స్పిరిచువల్గా, యాజ్ కపుల్ ఒక జంటగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. తర్వాత మంచి ఫలాల కోసం వెతకాలి. మంచి ఫలాలు ఉన్నాయా, చెడ్డ ఫలాలు ఉన్నాయా, ఫలముల కోసం వెతకాలి. వివాహం చేసుకోబోయే ముందుగా ఫలం లేకపోతే, నిష్ఫలమైతే, పనికి మాలి చెట్టయితే ముందుగానే బయటికి రండి. ముళ్ళ పొడలో పడ్డావా బయట రావటం కష్టం నా సహోదరుడా. తర్వాత చూడైతే మరి ఆఖరిగా దేవుని కొరకు సమయం ఇవ్వండి. ఆలస్యమైన పర్వాలేదు, త్వరపడద్దు. ఎందుకంటే గాడ్స్ టైమ్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. దేవుని సమయం వ్యర్థం కాదు. ఆయన కాలములు, సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఏ సమయానికి ఏమి చేయాలో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన అన్ని ఎరిగిన దేవుడు. నీకు మేలే చేస్తాడు కానీ కీడు ఎప్పుడు చేయడు. దేవుని చిత్తం కోసం ఎదురు చూడాలి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క వర్తమానంలో క్రిస్టియన్ గైడ్ టు డేటింగ్, క్రైస్తవ వివాహము చేసుకునే ముందు పెద్దలు గమనించవలసారు, పెళ్లి చేసుకోవాల్సిన వారు గమనించవలసిన మార్గదర్శక సూత్రాలు వాక్యానుసారంగా బైబిల్ ప్రకారంగా తెలియజేసి ఉన్నాను. దేవుడి మేళ్లతో ఆశ్రయించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రాలు. ఈ రోజుల్లో క్రైస్తవ వివాహము అనేది మరి చాలా పవిత్రమైన వివాహము బంధం కనుక ఒకరొకరు తోడు అవసరమని బైబిల్ బోధిస్తుంది. సాటిన సహాయం, ఒకరొకరు హెల్ప్. మరి ఒక లీడర్గా భర్త ఉండాలి, ఒక మంచి కోఆర్డినేటర్గా, హెల్పర్గా భార్య ఉండాలి, విధేయురాలిగా ఉండాలి. ఆ విషయంలో ఒకరొకరు అండర్స్టాండింగ్లో ఈ యొక్క పాఠం ఎంతో ఉపయోగపడే విధంగా సహాయం దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మీరు మాకు మంచి ఇంకా ఆరోగ్యం ఇచ్చి అనేక సమాజానికి ఉపయోగపడే అనేక వర్తమానాలకు అవకాశం దయచేయండి. ఈ వర్తమానం అనేక మందికి వెదజల్లే విధంగా, వ్యాప్తి చెందే విధంగా, అందరూ విని సబ్స్క్రైబ్ చేసే విధంగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.